గైస్ ఈరోజు మా పిల్లలు కోడిగుడ్డు బంగాళదుంప కావాలని అయితే అడిగారు. అది చేసి చూపిస్తాను ఈరోజు మీకు. ఎట్లా చేశాను పిల్లల కోసం ఈజీగా ఫాస్ట్గా అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కోడిగుడ్లు అలాగే బంగాళదుంప ముక్కలు కట్ చేసి వాటర్ వేసి ఒక 2 విజిల్స్ అయితే వేయించేసాను. పొటాటో నీట్గా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలే కట్ చేస్తాను. నేను ఎప్పుడు పెద్దగా కోయను. చిన్న చిన్న ముక్కలు పీసెస్గా కట్ చేసి ఎగ్స్ అవి కలిపేసి వాటర్ వేసి అవి ములిగేంతగా వాటర్ అయితే వేసేసి ఒక 2 విజిల్స్ అయితే వేయించేసుకుంటానమాట. స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకున్నాను. ఇట్లా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అండ్ ఒలిచి పెట్టుకున్న కోడిగుడ్లు అండ్ బంగాళదుంప ముక్కలు ఈ విధంగా రెడీ చేసుకున్నాను. కొంచెం కుక్కర్లో ఆయిల్ అయితే వేసి హీట్ చేశాను. అలాగే దాంట్లో గుడ్లు వేయించినప్పుడు అతుక్కోకుండా ఉండడానికి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ కోడిగుడ్లను అయితే వేసి లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. పసుపు కొంచెం బాగా హీట్ అయిన తర్వాత కోడిగుడ్లు వలిచి పెట్టుకున్న కోడిగుడ్లన్నీ దాంట్లో వేసేసి వేయిస్తున్నాను అనమాట. అతుక్కోకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. నేనైతే కొంచెం ఫ్రై చేసుకున్నాను, తీసేస్తున్నాను. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చీరుకున్నాను. సో అవి యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ ముక్కలన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం. మంచిగా ఆయిల్ అంతా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. నేను 1 స్పూన్ అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అది వేసి బాగా ఉల్లిపాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. ప్లస్ ఇది కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ ధనియాలు అలాగే జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ వచ్చి గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలు మునిగేలాగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది. అన్నీ సరిపోయాయా లేదా అనేది నేను చెక్ చేసుకున్నాను. నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు నేను దీంట్లో మరుగుతున్న వాటర్లో బంగాళదుంప ముక్కలు అలాగే కోడిగుడ్లు యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కలుపుకుని సిమ్లో పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మన కూర అయితే రెడీ అయిపోతుంది. ఈజీగా పిల్లల కోసం లంచ్ బాక్స్లోకి ఈజీ రెసిపీ అండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎగ్ కదా. ఇట్లనే పైన లిడ్ క్లోజ్ చేయకుండా మూత వరుగ్గా పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఆ నీరంతా ఎగిరే వరకు కుక్ చేసేసుకున్నాను అనమాట. నా కూర ఈ విధంగా రెడీ అయిపోయింది. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఎగ్ అండ్ బంగాళదుంప కర్రీ నేను ఈ విధంగా సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ చేయండి.